ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. 1. యేసు యొక్క ఆధిపత్యం. ప్రతి జీవి పరలోకంలో, భూమిపై మరియు భూమి క్రింద యేసు ప్రభువును అంగీకరిస్తుంది. అన్ని సృష్టిపై ఆయన అంతిమ అధికారాన్ని చూపుతుంది. 2వది సార్వత్రిక సమర్పణ. ప్రతి మోకాలు వంగి ఉంటుందని ఈ వచనం హైలైట్ చేస్తుంది. అందరూ ఒకరోజు ఇష్టపూర్వకంగా లేదా దైవిక బలవంతం ద్వారా క్రీస్తుకు లోబడతారని నొక్కి చెప్తుంది. మూడో పాఠము దేవుని మహిమ. సార్వత్రిక అంగీకారం యొక్క ఈ చర్య తండ్రి అయిన దేవుడిని మహిమపరుస్తుంది. యేసు ఉన్నతీకరణ దేవుని విమోచన మరియు సార్వభౌమ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చూపిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.